జగన్మోహన్ రెడ్డి 2019లో 151 స్థానాలు వచ్చి గెలిచిన తర్వాత అమరావతిని పక్కన పడేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పి ఓట్లు వేయించుకుని తన అమ్మ చెల్లిని ఇద్దరిని కూడా ప్రచారానికి వాడుకున్న జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్గా రాగానే అమరావతిని పక్కన పడేసి 3 రాజధానులు, ఇంతకంటే మేధా సంపత్తి అయిన ఐడియా ఎవరికి దొరకదు, మొత్తం ఇండియాలో నన్ను మించిన మేధావి ఎవడు లేడు, 3 రాజధానులు పెడతా అని చెప్పించిన జగన్మోహన్ రెడ్డి ఒక్క రాజధానికి కూడా దిక్కు లేకుండా కూర్చుని మనకి చివరికి కూల్చడం, ఎత్తివేతలు, ఆఖరికి గ్రావెల్ తవ్వుకి వెళ్ళిపోవడాలు తప్ప ఇవన్నీ చేతకావు. ఇతనికి పరిపాలన అనేది ఎక్కడా కూడా రవ్వంత కూడా చేత కాదని చెప్పి జనాలందరూ డిసైడ్ అయిపోయి 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడేశారు. పడేసినా కూడా ఎక్కడ అమరావతి పైన విషయం చెమ్మటం జగన్మోహన్ రెడ్డి ఆపలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి గణాంకాల గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి కన్స్ట్రక్షన్ కి పర్ స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ 10 నుంచి 13,000 రూపాయలు అవుతుంది, ఇంత ఖర్చు ఎక్కడన్నా అవుతుందా, మోసం జరుగుతుందని చెప్పి విషయం చెమ్మడానికి ముందుకు వచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కెపాసిటీ ఏంటి అన్నది ఒక విషయం ఆలోచించాలి. 2019కి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటికీ దానికంటే ముందున్న కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా తక్కువ. ఈ రోజు 5 6 ఏళ్ళు దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఒక నిర్జీవమైన స్టేట్ కింద పక్కన పడేసి అణగదొక్కడానికి ప్రయత్నించిన ఒక కిరాతకమైన ఎఫర్ట్లో వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ నీచమైన ఎఫర్ట్ వల్ల ఈరోజు మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే ఖచ్చితంగా కాస్ట్ పెరుగుతుంది. కానీ వీళ్ళు చెప్పిన గణాంకాలు రేషియోల ప్రకారం ఎక్కడా కాస్ట్ పెరగలేదు.